నమస్తే. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. సో మీ అందరికీ తెలుసు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాలకు ఒక అడ్డా. సో అటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది జేఏసీ నేతలు నిన్న అల్లు అర్జున్ ఇంటి మీదకి దాడిగా వెళ్ళినటువంటి పరిస్థితి. సో మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున ఇక అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూసాం. వాళ్ళని ఇక స్టేషన్కి తీసుకెళ్లడము, తర్వాత వాళ్ళు బెయిల్ మీద బయటికి రావడం. ఒక్కసారిగా దీని మీద చర్చ జరుగుతుంది అల్లు అర్జున్ మీద. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ సమావేశాల మీద, ఇక అసెంబ్లీలో జరిగినటువంటి చర్చల మీద ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ నడుస్తూ ఉంది. ఓవైపు ఇక అధికార కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు టీఆర్ఎస్, బీఆర్ఎస్, ఇంకోవైపు బీజేపీ. సో వరుసగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ దయాకర్ అధికార ప్రతినిధి. సో దయాకర్ గారు ఎట్లా చూస్తారు? ఓయికి సంబంధించి జేఏసీ నేతలంతా కూడా నిన్న దాడిని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? నిన్న జరిగినటువంటి అల్లు అర్జున్ ఇంటిపైన దాడి అది కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా సంబంధం లేదు. వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తిగతంగా చేసుకున్నది తప్ప అది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడుల్ని కానీ ఇలాంటి చర్యల్ని ఎక్కడ కూడా క్షమించదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఉన్నటువంటి అందరికి తెలుసు ఇలాంటి దాడులకు పాల్పడిన వాడిని ఎక్కడ కూడా క్షమించేది లేదని. అంటే ఎక్కడ కూడా శాంతి భద్రత విషయంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకు ఒక విశ్వాసం కల్పిస్తాం. ప్రధానంగా రెడ్డి సీన్ అనే వ్యక్తి కావచ్చు, ఇతరులు కావచ్చు, రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు కావచ్చు, కేటీఆర్తో దిగిన ఫోటోలు కొన్ని వైరల్ చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ చేయించిన కుట్రాన్ని బదలాం చేస్తూ ఉన్నారు. ఇది బదలామా నిజమే అన్న? ఇప్పుడు మిగతా ఉన్నటువంటి మిత్రులు కొంతమంది కాంగ్రెస్ అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతంగా చేసుకున్న కార్యక్రమం తప్ప అది పార్టీ నాయకులు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇంకెవరో చెప్తే చేసింది కాదు. అది ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు కానీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా సంబంధం లేదు. అది కాంగ్రెస్గా చూడొద్దని నేను కోరుతున్నాను. ఇలాంటి వాటిని ఎక్కడ కూడా పార్టీ క్షమించదు, ముఖ్యమంత్రి గారు కూడా క్షమించరు ఎట్టి పరిస్థితుల్లో. సో అల్లు అర్జున్ విషయాన్ని నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి దాదాపుగా ఒక 40-50 నిమిషాలు కూడా డిస్కషన్ చేసినటువంటి పరిస్థితి. సో ఒక సినీ హీరో గురించి ఎప్పుడు కూడా ఇటువంటి చర్చ జరగలే. సో మీరు ఎట్లా చూస్తారు? ఆ రేవతి కుటుంబానికి నిజంగా అల్లు అర్జున్ తరపున న్యాయం జరిగింది అనుకుంటున్నారు? వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే శాంతి భద్రతల విషయం. ఒక సినిమా యాక్టర్ అయినటువంటి ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి సందర్భంలో ఒక రేవతి అనే ఒక ఆమె చచ్చిపోతే కూడా పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తారా, ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుందా అన్నదానికి అవకాశం ఇవ్వకుండా, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానమే. అది సినిమా యాక్టర్ అయినా లేకపోతే కోటీశ్వరుడైనా ధనవంతుడైనా పేదవాడైనా చట్టానికి ఎవరు అతిథులు కాదు కావడానికి అది చెప్పడానికి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఖచ్చితంగా నిన్న ఉన్నటువంటి ఇది సంధ్యా థియేటర్ల తొక్కిసలాటలో చనిపోయిన రేవతికి కారకులైనటువంటి సినిమా యాక్టర్ అయినా ఇంకెవరైనా కూడా ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా దానికి చట్ట పరిధిలో పోలీసులు వ్యవహరిస్తారు ఖచ్చితంగా. అది ఎక్కడ కూడా ఎవరికి ఒత్తాస లేదు. అది ఉన్నటువంటి పేదవాడైనా ధనికుడైనా చట్టం అనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి పోలీసులు కూడా పదే మీరు వెళ్ళొద్దు చేయొద్దు అన్నా కూడా పదే పోలీసుల్ని కూడా లెక్క చేయకుండా వచ్చి అక్కడ ఉన్నటువంటి తొక్కిసలాట కారకులైనటువంటి ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ కానీ వారు ఖచ్చితంగా శిక్షకు అర్హులే. ఎందుకంటే ఆ రేవతి కుటుంబానికి కూడా న్యాయం చేయాల్సింది వాళ్ళే. కానీ దయాకర్ గారు ప్రధానంగా ఒక జాతీయ అవార్డు గ్రహీత మీద ఆ రకమైనటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ నిజంగానే కక్షపూరితంగా చేసినటువంటి కోణంలో బీఆర్ఎస్ నాయకులు తీసుకుపోతా ఉన్నారు. ఎట్లా చూస్తారు జాతీయ అవార్డు గురించి అని చెప్తారు? ఇప్పుడు మానవత్వం లేనోనికి జాతీయ అవార్డు ఇస్తుంది, పద్మశ్రీ వస్తుంది, పద్మవిభూషణ్ ఉందండి. ప్రజల ఆదరణ లేనోనికి, ప్రజల పట్ల మానవత్వం, ప్రజల పట్ల గౌరవం కానీ చట్టాలంటే గౌరవం లేని వాళ్ళకి ఏ పదవులు ఇస్తే ఏముందండి? పదవులు లేని వాళ్ళకి, ప్రజలలో పేరున్న వాళ్ళకు ప్రజలు ఇప్పుడు సోను సూద్ లాంటి వాళ్ళు ఉన్నారు. కరోనా టైంలో ఆస్తులు అమ్ముకోని విషయంలో ఆస్తులు అమ్మిండా లేకపోతే బంగారం పెట్టిండా వేరే విషయం. ప్రజలు హీరోగా నిలిచిండు ఆపద సమయంలో మాకు అండగా ఉండని. గతంలో సావిత్రి సినిమా మహానటి లాంటి వాళ్ళు వరదలు వస్తే తన నగలు వచ్చి లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు ఒక పిలిపిస్తే తీసుకుపోయి నగలు ఇచ్చారు. గతంలో ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు వరద బాధితుల కోసం ప్రత్యేకంగా షోలు పెట్టి ప్రజలకు సాయం చేసిన వాళ్ళు. ఇలాంటి మానవత్వం లేని హీరో వాడు కోట్లుంటేంది, 1000 కోట్లు ఉంటేంది, 100 కోట్లు తీసుకుంటేంది, ఎంత పెద్ద హీరో అవుతుంది? మానవత్వం ఉండాలి కదా. ప్రజల ఆదరణ పొందినటువంటి గతంలో ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు, శోభన్ బాబు లాంటి వాళ్ళు, టీ కృష్ణ లాంటి వాళ్ళు, కృష్ణ లాంటి సూపర్ స్టార్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఎవరు ప్రజలు ప్రభుత్వాలు ఏం బిరుదులేలే. సూపర్ స్టార్ అనే కృష్ణకు ప్రజలు ఇచ్చుకున్నటువంటి బిరుదు. శోభన్ బాబుకైనా ఎన్టీ రామారావుకైనా వీళ్ళు ప్రజలుగా పిలుచుకున్నారు. వాళ్ళ నటన కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి ఆత్మీయత కావచ్చు. కానీ ఇలాంటి ఈ తరుణంలో అల్లు అర్జున్ లాంటి మానవత్వం లేని హీరో వాడు రెమ్యునేషన్ 100 కోట్లు తీసుకున్నా 500 కోట్లు తీసుకున్నా అది ప్రజలకు ఉపయోగం కాదు. సినిమా యాక్టర్గా రియల్ హీరో కాదు ఇప్పటికి కూడా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా అల్లు అర్జున్ టార్గెట్ చేసింది, ఆయన మీద తప్పుడు ప్రచారం చేస్తుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అల్లు అర్జున్ లాంటి చిటికనేలు లాంటి సినిమా యాక్టర్ గురించి ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోదు. అక్కడ ఉన్నటువంటి చర్య వల్ల ఒక నిండు ప్రాణాలు, ఒక రేవతి అనే 40 సంవత్సరాల యువతి చనిపోయింది. 9 ఏళ్ల బాలుడు
ఐసీయూలో కొట్టుమిట్టాడుతుండు. కాబట్టి దీనికి ఇంత గొప్ప ఘటన జరిగితే ప్రభుత్వం పట్టించుకోలేదు అనే అపవాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకుంది, పోలీసులు సీరియస్గా తీసుకుంటారు. కాబట్టి దీన్ని ప్రతిపక్షాల నాయకులకు ఎవడన్నా సిగ్గుండాలండి. ఒక పేద కుటుంబరాల వైపు ప్రభుత్వం ఉంది, రేవతి కుటుంబానికి న్యాయం వైపు ప్రభుత్వం ఉంది, కానీ సినిమా యాక్టర్ వైపు బీఆర్ఎస్ కేటీఆర్ ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నారు. సిగ్గుండాలి ప్రతిపక్షాలకు. ఎవరికైనా మానవత్వం ఉందా? ఒక పేద కుటుంబం రేవతి చచ్చిపోతే, లేకపోతే వాళ్ళ కొడుకు ప్రాణాలతో ఒక కుటుంబమే తొక్కిసలాటలో మొత్తం కూడా కుటుంబమే రోడ్డు మీద పడిపోతే కనీసం దాని గురించి ఎవరు మాట్లాడకుండా అల్లు అర్జున్ కనుక బండి సంజయ్ కేటీఆర్ ఉన్నారంటారా మీరు? ఇప్పుడు ఒక శాంతి భద్రత విషయంలో తీసుకున్న నిర్ణయం కానీ, రేవతి కుటుంబం జరిగిన అన్యాయం కానీ, దీన్ని కూడా పోలీసులు ఏదైనా చట్టపరిధిలో చర్య తీసుకుంటే కూడా అది కక్ష సాధింపు ఎట్లయితుందండి? ఇలా కేటీఆర్ అంటా ఉన్నాను, నువ్వు పొద్దున్న లేస్తే ఎక్కడెక్కడో పోయి ప్రభుత్వానికి ఉన్నటువంటి లగచర్ల పోతావు, అక్కడ పోతావు, ఇక్కడ పోతావు. రేవతి కుటుంబం దగ్గర పోయి ఎందుకు పరామర్శించవు? ఎందుకు మాట్లాడు? రేవతి కుటుంబం న్యాయం గురించి ఎందుకు మాట్లాడు? ఈ జరిగిన తొక్కిసలాట సంఘటన గురించి ఎందుకు మాట్లాడు? అరే పేద ప్రజలు ముఖ్యమా కేటీఆర్ నీకు? ఓ సినిమా యాక్టర్ ముఖ్యమా? మీరు సినిమా యాక్టర్ వైపు ఉంటారా, రేవతి కుటుంబం వైపు తెలుసుకోండి. ప్రభుత్వం బరాబర్ రేవతి కుటుంబం వైపే ఉంటుంది, పేదల వైపే ఉంటుంది. అన్యాయం ఎక్కడ జరిగినా వాళ్ళ వైపే ఉంటుంది. న్యాయం వైపు ఉంది ప్రభుత్వం. మీరున్నటువంటి సినిమా యాక్టర్ తొత్తులుగా మీరున్నారు. ఏంటండి ఇది? ఎక్కడ న్యాయం నాకు అర్థం కాకడుతా. ఇలా బండి సంజయ్ పోతాడు, పోయి మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతారు, ట్రోల్ చేస్తారు. ఏంటిది? ఎక్కడ పోతుంది ఈ సమాజం అంటున్నాను నేను. కేటీఆర్ అనేటువంటి సిగ్గుండాలే. కనీసం ఒక ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నదాన్ని స్వాగతించాలి. నిండు అసెంబ్లీలో ఇలా అసెంబ్లీలో మాట్లాడిన తీరును ప్రజలు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి వాడు రియల్ హీరో కావచ్చు, అల్లు అర్జున్ రియల్ హీరోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలిచిపోతారండి. కానీ రాష్ట్రంలో అనేక సమస్యలున్నాయి. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కానీ, రైతు భరోసా ఇంకా ఇంతవరకు మీరు వాళ్ళ ఖాతాలే లేదు, లగచర్ల సంఘటన కావచ్చు, గురుకుల పాఠశాలలో పిల్లల మరణాలు కావచ్చు, ఇవన్నీ ఉండగానే కేవలం అల్లు అర్జున్ అంశం ఒక్కటే ఉందా కాంగ్రెస్ పార్టీకి అంటూ బీఆర్ఎస్ నేతలు దాసోత్సరావుని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అల్లు అర్జున్ అనేది ఒక సంఘటన జరిగింది, పోలీసులు దాని చర్య తీసుకుంటే వీళ్ళే హైలైట్ చేశారు. బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు అరెస్ట్ చేశారు. ఎట్లా అరెస్ట్ చేస్తారా, ఇది తప్పుదాం, ఇది చట్టవిరుద్ధం, రకరకాలుగా మాట్లాడారు. బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు అదే పనిగా పెట్టుకున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అల్లు అర్జున్ నిజంగా అది తప్పు చేశాడు, క్షమించే తప్పు లేదు, ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. ఎందుకు మాట్లాడలేదు? గురుకులాలలో కమిటీ చేశారు, గురుకులాలలో డైట్ ఛార్జీలు పెంచారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. ఒక బాధ్యతతో ఉందండి ప్రభుత్వం. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు పోయే పిల్లలతో భోజనం చేస్తారు, ఎమ్మెల్యేలు, మంత్రులు రెగ్యులర్గా పోతూ ఉన్నారు. వీళ్ళు బీఆర్ఎస్ నాయకుల గురించి మాట్లాడే అర్హత లేదండి నేను అంటా ఉన్నాను. వాళ్ళకు ప్రతిదీ భూతద్దంలో పెట్టి ప్రభుత్వాన్ని ఎట్లా బదనం చేయాలి, ఎట్లా తిట్టాలనే ఆలోచనతో తప్ప ప్రజలకు ఉపయోగపడే ఇవాళ శాంతి భద్రతల విషయంలో పోలీసులు కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు, మొత్తం తొక్కిసలాట ఎట్లా జరిగిందని. కనీసం దాని మీద స్పందించే నైతిక బాధ్యత లేదా ప్రతిపక్షాలకు? పోలీసులు ఎవరున్నా పోలీసులే వాళ్ళ డ్యూటీ చేస్తారండి. అది మరి అంతే. వాళ్ళు పోలీసులు ఏడుస్తూ ఉన్నారు జరిగిన సంఘటనకు. కనీసం ప్రతిపక్షాలకు పాశ్చాత్తాపం లేదు. ప్రభుత్వం తినడమే పని పెట్టుకున్నారు. అరే ఏం నాకు అర్థం కాకడుతా. ప్రజల వైపు ఒక పేదరాలు చచ్చిపోతే కనీసం మాట్లాడలేని వీళ్ళు సినిమా యాక్టర్ వైపు మాట్లాడి సినిమా యాక్టర్తో ఒకళ్ళతో పుచ్చుకుంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి. ఇట్లా అల్లు అర్జున్ బెయిల్ రద్దు అయితే అవకాశం ఉంటుంది, పోలీసులు ఆ రకమైన చర్యలు తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక్కడ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు, ప్రెస్ మీట్ పెట్టాలని చర్చ జరుగుతుంది. సో మీరేం చెప్తారు? ఒక ఓయూ నాయకుడిగా, ఒక కాంగ్రెస్ నేతగా మీరేం చెప్తారు బెయిల్ విషయంలో? ఇప్పుడు అల్లు అర్జున్ అంశం అనేది చట్ట పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. ఆయన తీసుకున్నటువంటి పోలీసులు కూడా మీరు ఎక్కడ కూడా రావద్దు, అనుమతులు ఇవ్వలేదు. పోలీసులు వద్దని చెప్పినా కూడా వచ్చాడు. ఒక మహిళ చచ్చిపోతే కూడా నేను సినిమా చూసి వెళ్తా అంటే అంతకంటే దుర్మార్గుడు ఇంకెవడు ఉండడండి. ఒక మహిళ ఆల్రెడీ చచ్చిపోయిందండి, మేనేజర్ చెప్తే కూడా నేను సినిమా చూసి వెళ్తా అంటే అంతకంటే దుర్మార్గుడు ఏముంది? కాబట్టి అది చట్టపరిధిలో ఉంది. అది అల్లు అర్జున్ అనే అంశం ప్రభుత్వానికి సంబంధం లేదు, ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కడ కూడా దానికి సంబంధం లేదు. పోలీసులు తీసుకునే పని పోలీసుల పనిలో ఉన్నారు. పోలీసులు చట్టపరిధిలో చర్యలు తీసుకుంటున్నారు, చట్టపరిధిలోనే ఆయనని శిక్షిస్తారు తప్ప అల్లు అర్జున్ అనేటోడు పెద్ద భూతద్దంలో పెట్టి పెద్ద కోణంలో చూడాల్సిన అవసరం లేదు. ఆఫ్టర్ ఒక సినిమా యాక్టర్, ఆయన రియల్ హీరోనే. పైసల కోసం సినిమా తీసేటోడు, ఈ దేశం కోసం, దేశం మార్పు కోసం, లేకపోతే రైతుల భవిష్యత్తు కోసం, లేకపోతే నిరుద్యోగుల భవిష్యత్తు కోసం, లేకపోతే ఎక్కడ కూడా తన త్యాగం చేసి లేకపోతే చేసేటోడు కాదు. సినిమా యాక్టరు నేను అనేది డబ్బుల కోసం, రెమ్యునేషన్. ఒక సినిమా పుష్పలో 300 కోట్లు ఇస్తానంటే ఇంకో పుష్ప 3 తీసుకొని మళ్ళీ ఒక 500 కోట్లు తీసుకోవచ్చు. దానివల్ల దేశానికి ఒరిగేదేం లేదు, తెలంగాణకు ఒరిగేదేం లేదు తప్ప 1000 మందికి ట్యాక్సీలు కడుతున్నా, ఆయన ట్యాక్సీ కడుతున్నా అనుకోవచ్చు తప్ప ఇది ఏం ఒరిగేది లేదు. ప్రజలకు ఉపయోగపడే పుష్ప లాంటి కాదు ఇది. కాబట్టి ఏది ఏమైనా రేవతి కుటుంబానికి ఉన్నటువంటి ఆ అబ్బాయికి ఐసీయూలో వెంటిలేటర్ మీద కొట్లాడుతున్నటువంటి అబ్బాయికి
న్యాయపరంగా ఉన్నటువంటి అందాల్సినటువంటి ఆర్థిక సాయం చేయాలి. సినిమా ప్రముఖులు కూడా స్పందించాలి. ఒకనాడు దాసన్ నారాయణ లాంటి వాళ్ళు, లేకపోతే ఉన్నటువంటి రామారావు లాంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఈ సినిమాలో వెండి తెర మీద అంతరించిపోయారు. కాబట్టి ఈ యొక్క ఇలా తెలుగు అన్యాయం జరిగితే కూడా మాట్లాడే వాళ్ళు లేకపోవడం కూడా దౌర్భాగ్యం. అల్లు అరవింద్ ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అని చెప్తున్నాడు. కనీసం ఆ కుటుంబానికి 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి న్యాయం చేయాలి. 300 కోట్లు తీసుకున్న అల్లు అర్జున్ 3 కోట్లు ఇవ్వడానికి మనసు రావట్లేకపోతే ఇది దుర్మార్గం. కొడుకుని తీసుకొని వెళ్ళాడు. అలాంటి ఇప్పుడు అల్లు అర్జున్ అంత కొడుకు అక్కడ చనిపోయాడు. అంత ఉన్నటువంటి ప్రాణంతో కొట్టుమిట్టాడుతూ కనీసం మానవత్వం ఉండాలి నేను అల్లు అర్జున్ లాంటివానికి. కాబట్టి అల్లు అర్జున్ ఇది కరెక్ట్ కాదు, స్పందించాలి. ఇవాళ ఉన్నటువంటి మైత్రి మూవీస్ కూడా వాళ్ళు కూడా స్పందించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఆల్రెడీ తల్లి చనిపోయింది, అనాథలా మిలిగారు. ఒకవైపు వెంటిలేటర్ మీద ఉన్నాడు కొడుకు కూడా. పాపం ఆ కుటుంబానికి ఎంత ఇచ్చినా కూడా తక్కువనే. నీ సినిమా చూడడానికి వచ్చారు, నీకు ఆ బాధ్యత ఉండాలని కూడా కోరుతాను. గతంలో సినిమాల కోసం వెళ్ళిన వాళ్ళు, గతంలో షూటింగ్ల కోసం గాయపడ్డ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి పరామర్శించి వాళ్ళ మానవత్వం చాటుకున్నటువంటి హీరోలు ఉన్నారు. మరి ఈ అల్లు అర్జున్ లాంటి వాడు ఇంత దుర్మార్గంగా ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం అనేది ఎవరికి ప్రభుత్వం అనేది వాడు ధనవంతుడా లేకపోతే సెలబ్రిటీనా లేకపోతే పేదవాడా కాదు. తప్పు జరిగింది కాబట్టి ప్రభుత్వం పోలీసులు తన ఉన్నటువంటి విధులకు తన బాధ్యత వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. పోలీసులు తీసుకున్న చర్య కూడా చాలా పోలీసులు కూడా ప్రజలు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో శాంతి భద్రతల విషయంలో, ఇవాళ డ్రగ్స్ విషయంలో, అనేక విషయాల్లో పోలీసులు కూడా ఎక్కడ రాజీ పడట్లేదు. ఎంతటి గొప్పవారైనా కూడా వాళ్ళు చట్టపరంగా శిక్షిస్తూ ఉన్నారు. ఇది చాలా గొప్ప విషయం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది పేద ధన మధ్యతరగతి అనే తేడా లేకుండా, ఉన్నత వర్గాలు పేద వర్గాలని తేడా లేకుండా అందరికీ ఒకే న్యాయం దిశగా ఈ ప్రభుత్వం పోతూ ఉంది. ఎవరికే ఉన్నత వర్గాలకు పెద్దపీట వేసి పేదవాళ్ళని నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వంలో. కాబట్టి ఒక నిరుపేదరాలు సినిమా చూడడానికి వచ్చినటువంటి తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబానికి ఈ ప్రభుత్వం అండగా ఉంది. తొక్కిసలాటలో చనిపోయిన కుటుంబానికి న్యాయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు అండగా ఉన్నారు. ఇది తప్ప అండి చెప్తా ఉన్నాను. ఇదే కేటీఆర్ బీజేపీ నాయకులకు సవాలు ఇస్తూ ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు రేవతి వైపు ఉంటారా లేకపోతే అల్లు అర్జున్ వైపు ఉంటారో తెలుసుకోండి. కాబట్టి మేము ఆర్ట్స్ కళాశాల వేదిక కూడా మీలాంటి నీచ రాజకీయాలకు పాల్పడి ఇలా సోషల్ మీడియాలో ట్రోల్ చేసి అక్కడ ఏం లేదు. జనరల్గా పోలీసులు తీసుకున్న చర్య చాలా అద్భుతం అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక పేదరాలు చచ్చిపోతే ఒక సినిమా యాక్టర్ని కనీసం గంట సేపు జైల్లో పెడితేనే పెద్ద దేశం అంతా ఏదో మునిగిపోయినట్టు ఒక్కొక్కటి వచ్చి పరామర్శిస్తుంది. నిజంగా సినిమా యాక్టర్లు పెద్ద పెద్ద ప్రముఖులు కూడా చెప్తా ఉన్నాను, ఆ కుటుంబానికి న్యాయం చేసే దిశగా మీరు ఆలోచించండి. అల్లు అర్జున్కి ఏం కాలే, పెద్ద ఆయనకి పెద్ద ప్రమాదం ఏం కాలే. వేల మంది జైళ్ళలో పోయి వస్తుంటారు. జైల్లోకి పోతే పెద్ద ఏమన్నా ప్రళయం వచ్చింది ఆయనకేమన్నా కాదు కదా. అదే మాట్లాడారు ముఖ్యమంత్రి గారు కూడా. కాబట్టి దీన్ని ఒక పెద్ద భూతోదంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఒక మానవత్వం కోణంలో, మానవీయ కోణాన్ని జరిగిన సంఘటనను చూసి చలించిపోయి ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఇది దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఒక అద్భుతమైన ఘటన అని చెప్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పేదరాల వైపు ఉన్నారు, ఒక న్యాయం వైపు ఉన్నారు. కాబట్టి దీన్ని భూతోదంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు రాజకీయాలు వేరండి. ఇలాంటి సంఘటనలు అనుకోకుండా జరిగినప్పుడు మీరు ఎటువైపు ఉంటారు? ప్రభుత్వ కోణం, రాజకీయ కోణంలో చూడకండి దయచేసి. ఇవాళ బండి సంజయ్ కూడా అదే కోరుతా ఉన్నాను. నేను హాస్పిటల్ పోయి కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. ఇది మనం ఒక రాజకీయాలలో ఒక ప్రజలు మన మీద ఒక కోటి ఆశలతో ఉంటారు. వాళ్ళకు పాలకులు ఎవరైనా కూడా మాకు న్యాయం కావాలనుకుంటారు. కాబట్టి ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య అన్ని వర్గాలను విశ్వాసం కల్పించే ఉంది. తెలంగాణ ప్రజలు ఇవాళ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి తీరును, స్పందించినటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద చెనగాని దయాకరు క్లియర్గా అటు ప్రతిపక్ష పార్టీ నేతలు చెప్తా ఉన్నారు, అధికార పార్టీ ముఖ్యమంత్రి గారు బాధిత కుటుంబం వైపు ఉన్నారు. బండి సంజయ్, కేటీఆర్ మీరు ఎవరి వైపు ఉంటారో తేల్చుకోవాలంటూ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీశైలం, తొలి వెలుగు, ఉస్మానియా యూనివర్సిటీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.